కాబట్టి దయచేసి మీరందరూ పని చేయడం నేర్చుకొని ఈ అవగాహన చట్టాలు ఏదైతుందో మీరందరూ అవగాహన చేసుకొని ప్రజల ముందుకు పోవాలని కోరుకుంటూ మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన ప్రభుత్వం, మన మంత్రి గారు ఈ 99 రోజుల ప్రణాళికలో తెలంగాణలో ప్రజాపాలన వచ్చి ఇందిరమ్మ రాజ్యం వస్తే ఇక్కడ ప్రజాపాలన ఏర్పడ్డ తర్వాత తీసుకున్నటువంటి అనేక సంక్షేమ పథకాలని, మన ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అనేక స్కీముల్ని మన వార్డులలో, మన ప్రాంతాల్లో ఎట్లా ఇంప్లిమెంటేషన్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మీరు ఈ 99 రోజుల ప్రణాళికలో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు చాలా స్పష్టంగా చెప్పారు, ఒక్కొక్క డిపార్ట్మెంటు ఎన్ని రోజులు ప్రోగ్రామ్ ఇచ్చిందో ఆ ప్రోగ్రాంలో మీరు ఇన్వాల్వ్ అయ్యి ఆ ప్రోగ్రాం మీ వార్డుకు ఆ డిపార్ట్మెంట్ ద్వారా ఏమి కార్యక్రమాలు అయినాయి, ఇంకేం అవసరాలు ఉన్నాయని చెప్పేసి మీరు పాయింట్ అవుట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంత గొప్ప అవకాశం ప్రజాప్రతినిధులుగా మనకు రావడం అనేటువంటిది అదృష్టంగా భావించాలి. మనం నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి, పని చేయడానికి, పనిలో భాగస్వాములు కావడానికి, ప్రజల్ని కలుసుకోవడానికి ఇది ఒక మంచి వేదిక. దీన్ని ఏ ప్రజాప్రతినిధి ఎంత వాడుకుంటే, ఎంత ఉపయోగించుకుంటే అంత లోతుగా వాటిలో ప్రజల్లోకి పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ ద్వారా మనకు 70.56 lakhs 1,038 సంఘాలకు ఇచ్చాం సార్. ఇప్పటివరకు 90 కోట్లు. అవును సార్, 90 కోట్లు సార్. సార్ యాక్టివ్ పనిచేస్తలేదు. నేను కొత్త వచ్చింది కాబట్టి ఎందుకు కూర్చున్నావు? కొత్తగా వచ్చినా ఇప్పుడు నీళ్ళు కూడా అందరూ కొత్తగా వచ్చి నువ్వు మాకంతా ఇంటుండు సీరియస్గా. చిన్న చిన్న మున్సిపాలిటీ అన్నీ కూడా లాంటి ఆలియా లాంటి మున్సిపాలిటీలో వాళ్ళకు ఉపాధి హామీ తీసేసినావు. ఆ మహిళా సంఘాల వాళ్ళకి ఏం చేయాలి? అప్పుడు కొత్త సంఘాలను ఏర్పాటు చేసి అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళకు 50,000, 1,00,000, 2 లక్షలు, 10 లక్షలు లోన్ కూడా ఇస్తున్నావు. మొదట కలెక్టర్ గారు మేము 5 కోట్లు వడ్డీలు కూడా వాళ్ళ అకౌంట్లు ఇచ్చేసాం. ఒక్కొక్క సంఘానికి 30,000, 40,000 పడ్డాయి. మీరు అందుకనే సీరియస్గా తీసుకొని ఒక సీరియస్ సబ్జెక్ట్. అర్బన్లో ఉండే లేబర్ కానీ పేదవాళ్ళకు, మహిళా సంఘాలకు అదొక టార్గెట్గా పెట్టుకొని చేయాలి. 50-60 కోట్లు, 100 కోట్లు మనం సీఎం గారి ప్రోగ్రామ్ ఉన్నప్పుడు బ్యాంకర్లు అడిగి ఉన్నారు కదా. మున్సిపాలిటీ, రోడ్లు, డ్రైనేజీ ఇవన్నీ ఒక పార్ట్. వాళ్ళ స్వయం ఉపాధి, మహిళలకు ఆర్థికంగా పైకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన ప్రభుత్వం, మన మంత్రి గారు ఈ 99 రోజుల ప్రణాళికలో తెలంగాణలో ప్రజాపాలన వచ్చి ఇందిరమ్మ రాజ్యం వస్తే ఇక్కడ ప్రజాపాలన ఏర్పడ్డ తర్వాత తీసుకున్నటువంటి అనేక సంక్షేమ పథకాలని, మన ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అనేక స్కీముల్ని మన వార్డులలో, మన ప్రాంతాల్లో ఎట్లా ఇంప్లిమెంటేషన్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మీరు ఈ 99 రోజుల ప్రణాళికలో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు చాలా స్పష్టంగా చెప్పారు, ఒక్కొక్క డిపార్ట్మెంటు ఎన్ని రోజులు ప్రోగ్రామ్ ఇచ్చిందో ఆ ప్రోగ్రాంలో మీరు ఇన్వాల్వ్ అయ్యి ఆ ప్రోగ్రాం మీ వార్డుకు ఆ డిపార్ట్మెంట్ ద్వారా ఏమి కార్యక్రమాలు అయినాయి, ఇంకేం అవసరాలు ఉన్నాయని చెప్పేసి మీరు పాయింట్ అవుట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంత గొప్ప అవకాశం ప్రజాప్రతినిధులుగా మనకు రావడం అనేటువంటిది అదృష్టంగా భావించాలి. మనం నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి, పని చేయడానికి, పనిలో భాగస్వాములు కావడానికి, ప్రజల్ని కలుసుకోవడానికి ఇది ఒక మంచి వేదిక. దీన్ని ఏ ప్రజాప్రతినిధి ఎంత వాడుకుంటే, ఎంత ఉపయోగించుకుంటే అంత లోతుగా వాటిలో ప్రజల్లోకి పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ ఉన్న కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు, ఇక్కడ ఉన్నటువంటి మిగతా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. ఇందిరమ్మ ఇళ్ళకు మనకి 5 లక్షలు శాంక్షన్లు చెప్పడం జరిగింది.
ఫస్ట్ 1,00,000 రూపాయలు బేస్మెంట్ లెవెల్ గోడలు కట్టుకున్నాక 1,00,000, 2,00,000 రూపాయలు స్లాబ్ అని చెప్పేసి 1,40,000 రూపాయలే లబ్ధిదారునికి ఇవ్వడం జరుగుతుంది. అది ఏంది విషయం అని అడిగితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పడతాయని చెప్తున్నారు. దాంతోపాటు ఇల్లు కూడా అన్నీ కంప్లీట్ అయిపోయింది, కానీ వారికి ఇక్కడికి ఎలాంటిది వాళ్ళకు చెప్పడం లేదు. కాబట్టి దాని మీద ఒకసారి కలెక్టర్ గారు అది చూస్తే బాగుంటుంది. అదొక విషయం. అదేవిధంగా ఇప్పుడు భర్త చనిపోయినటువంటి విడో వాళ్ళందరికీ కూడా వెంటనే భర్త పెన్షన్ ఏమైనా ఉంటే భార్యకు వచ్చే విధంగా అది రావట్లేదు. ఒక 5 సంవత్సరాల నుంచి కూడా అవన్నీ అట్లనే పెండింగ్లో ఉన్నాయి. కాకపోతే మనం ఎలక్షన్లో భాగంగా ఇంటింటి క్యాన్వసింగ్ తిరగడంలో ఈ విషయాన్ని అందరూ కూడా చెప్పడం జరిగింది. అదొకటి మాత్రం చూసి అదొకటి రివైజ్ చేస్తే బాగుంటుంది. అదందరికీ కూడా ఎవరున్నా కూడా పెన్షన్స్ గవర్నమెంట్ నుంచి వచ్చేదాకా ఆగకుండా అది ఏమైనా ఉన్నా కూడా ముందే అవన్నీ క్లియర్ చేస్తే బాగుంటుందని. స్లాబ్ లెవెల్ కట్టినటువంటి వాటికి కొన్ని పేమెంట్స్ ఎల్పీ లాగిన్లో కొన్ని అట్లా టెక్నికల్ ఇష్యూస్ తోని కొన్ని ఆగిపోయినాయి మున్సిపాలిటీలో. సో వాటిని ఆల్రెడీ టెక్నికల్ వారికి ఇష్యూ ఎండి హౌసింగ్ గారికి వాళ్ళ డిపార్ట్మెంట్కి ఎస్కలేట్ చేయడం జరిగింది. అది పూర్తయిన వెంటనే వాటికి కూడా పేమెంట్ ఇచ్చి త్వరలో మనకు మొన్న కూడా గౌరవ మంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చిన మేరకు ఉగాది వరకు కూడా మ్యాసివ్ గృహప్రవేశాలు పెద్ద ఎత్తున గృహప్రవేశాలు చేయించాలని కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ త్వరగా ఇవి కూడా పూర్తయిన వాటన్నింటినీ కూడా గృహప్రవేశాలకు వెళ్ళే విధంగా పేమెంట్స్ అట్లాగే ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది రెడీ చేసుకోవడం జరుగుతుంది. సో అట్లాగే మనకు ఇంకొన్ని అంశాలు చెప్పడం జరిగింది మిర్యాలగూడలో స్టాఫ్ షార్టేజ్ గురించి. సో రేపు మనకు గౌరవ ఎమ్మెల్యే గారు రేపు అక్కడ మిర్యాలగూడలో ఇటువంటి సేమ్ సింగర్ కార్యక్రమం మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీలో చేపడుతున్నారు. సో వాటికి సంబంధించిన అక్కడ అంశాలు అనేది అక్కడ మళ్ళీ డీటెయిల్గా అక్కడ మాట్లాడడం జరుగుతుంది. బడ్జెట్ కూడా గవర్నమెంట్ నుంచి వార్డ్ వైజ్గా కొంత మున్సిపాలిటీ వైజ్గా కాన్స్టిట్యున్సీ వైజ్గా అండ్ జిల్లా వారీగా రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా మరి కొద్ది రోజులు మీకు కొద్దిగా మున్సిపల్ కమిషనర్ అకౌంట్స్లో అది కూడా క్రెడిట్ చేయడం జరుగుతుంది. తద్వారా మీరు కార్యక్రమాన్ని ఇంకా ప్రజల్లోకి ఇంకా తీసుకెళ్ళడానికి మీకు కొంత అవకాశం అనేది లభిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, సో చేపట్టినటువంటి అన్ని అంశాలపైన కూడా మీరందరూ కూడా ఫాలో అవుతారని, దానికి సంబంధించినటువంటి సలహాలు సూచనలు ఎప్పటి తీసుకుంటూ ముందుకెళ్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ మంత్రి గారికి ధన్యవాదాలు. వార్డులో పెద్దవాళ్ళు ఉంటే వారికి పొద్దున్నే నమస్తే పెట్టడం, చిన్నవాళ్ళు ఉంటే బాగున్నావు అని అడగడం, మీ వరుస పెట్టి మన రిలేషన్షిప్ పెట్టున్నారంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మీ వార్డు కానీ మీ మున్సిపాలిటీ కానీ మీ కాన్స్టిట్యూన్సీ కానీ ఆ విధంగా ప్రజలతో సన్నిహిత సంబంధాలే మనల్ని గెలిపిస్తాయి. మనకు అభివృద్ధి పనులు చేయగానే గెలుస్తాం అనేది మాట తప్పదు. మన ప్రవర్తన మనం ఏ విధంగా ముందుకు పోతున్నాం అనేది చూసి దాంతో ప్రజలు లైక్ చేస్తారు. అభివృద్ధి అనేది సంక్షేమం అభివృద్ధి ఇవన్నీ కూడా ప్రభుత్వం చేసే కార్యక్రమాలు. ఏ రోడ్డు వేసినా ఏ సంక్షేమ కార్యక్రమాలు చేసినా అది ప్రభుత్వం ప్రజలు కట్టిన పనులతోనే మళ్ళీ తీసి ప్రజలకు ఏ అవసరాలు ముఖ్యమో ఆ అవసరాలను తీర్చే బాధ్యత ప్రభుత్వం. మేము క్యాబినెట్లో కూర్చొని మినిస్టర్స్గా ముఖ్యమంత్రి గారు మేము అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కూర్చొని మనం రైతు భరోసా ఇవ్వాలన్నా పెన్షన్ ఇవ్వాలన్నా ఇంకా ఏ కార్యక్రమం ఇవ్వాలని ఆలోచన చేస్తాం. కానీ స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు మాత్రం చాలా బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే మా ఎమ్మెల్యే కంటే ఎక్కువ బాధ్యత మీ మీదనే ఉంటుంది. ఎందుకంటే ఆ వార్డులో ఎక్కడ ఏ పేదవాడు ఏం జరిగినా ఫస్ట్ వచ్చేది ఆ సర్పంచ్ ఇంటికో ఆ వార్డు కౌన్సిలర్ ఇంటికో పోతాడు, ఆ తర్వాత చైర్మన్ ఇంటికి పోతాడు. అప్పుడు మీరు స్పందించి అతనికి చేతనైన మంచి మాట చెప్పి ఆపదలో ఉంటే ఆదుకొని చదువుకోవాలంటే స్కూల్లో జాయిన్ చేయించి ఆరోగ్యం బాగాలేని తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేపిస్తే నేను ఇప్పుడు జీవితాంతం కూడా మర్చిపోరు వాళ్ళు. అలాంటి కార్యక్రమాలతో మొదలుపెట్టుకుంటూ ఇప్పుడు చెప్పిన 99 రోజుల ప్రణాళిక మేము చాలా దూరం ఆలోచించినాం. అది ఆ ప్రణాళికలో ముఖ్యమైనది మీకు ఒకటే, అందరూ కూడా ఆఫీసర్ చెప్పింది మళ్ళీ మళ్ళీ ఎక్కువ నేను దాని గురించి మీకు తెలుసు, మీకు అందరూ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసారు. అందులో మొదటిది ఒక స్కూల్ చూసారు మీరు. ఆ స్కూల్ బిల్డింగ్ నల్గొండలో ఎస్ఎల్బిసిలో 2వ స్లాబ్ పడ్డది. ఆ స్కూల్ ఎక్కడో అమెరికాలో కడతలేవు. అది నల్గొండ సాగర్ రోడ్ ఎస్ఎల్బిసిలో నల్గొండ టౌన్కు 4 కిలోమీటర్ల దూరంలో వచ్చే డిసెంబర్ 9th ఈ డిసెంబర్ 9th అంటే సోనియా గాంధీ బర్త్డే రోజు ఓపెన్ చేస్తున్నాం. అది అమెరికాలో లాంటి స్కూలు ఇవాళ 119 స్కూళ్ళు 22,000 కోట్లతోని, అంటే
పేదవాడు కూడా కోటీశ్వరులు చదువుకునే స్కూల్లో చదవాలని ఆ స్కూల్ మోడల్గా 100 స్కూళ్ళు స్టార్ట్ చేస్తాం. అందులో నల్గొండలో నెంబర్ 1 ఉన్నది. ఇప్పుడు 2వ స్లాబ్ పడుతున్నది. దాంతోపాటు నా సొంతంగా కూడా పొట్టు కూడా గవర్నమెంట్ హై స్కూల్లో మీరు చూసాము. మొత్తం ఎయిర్ కండిషన్ బిల్డింగ్ కట్టించినాం. పేద పిల్లలు చదువుకునే వారు కోటీశ్వరులు చదువుకునే పిల్లలు ఆ విద్యతోనే మనం ఏం చేంజ్ చేసినా మన రాష్ట్రమైన దేశం బాగుపడాలన్నా మన కుటుంబం బాగుండాలన్నా చదువుకోవాలని చదువు తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇప్పుడున్న గురుకులాలు చూసినాం. చాలా స్కూళ్ళలో పోతుంటారు. 400 మంది ఉన్నాం సార్, 10 బాత్రూమ్లు ఉన్నాయి సార్, ఎట్లా తయారు కావాలి సార్ అంటారు. చాలా స్కూళ్ళలో చూస్తే ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఇవాళ మొదలు పెట్టాం. నేను గతంలో పోయిన కలెక్టర్ కానీ నేను అక్కడ వచ్చిన పెద్దపూర్లో ఒక హాస్టల్ చూసినాను. 240 మంది గర్ల్స్ ఎస్టీ హాస్టల్ చూస్తే ఎంత ఘోరంగా ఉందంటే బాత్రూమ్లు డోర్ లేని పరిస్థితి, బెడ్స్ కింద పడుకుంటారు పిల్లలు. నేను సొంతంగా 50 లక్షలు పెట్టి మా పిఏని 2 నెలలు పెట్టి పెద్దపూర్ హాస్టల్ చూడండి ఏ విధంగా ఉన్నది. నేను మినిస్టర్ అయిన కొత్తలో అంటే ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకొని ఇలా మున్సిపాలిటీ నుంచి గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా పారిశుద్ధ్యం ముఖ్యమైన కార్యక్రమం. ఆ పారిశుద్ధ్య కార్యక్రమంతో మొదలుపెట్టుకొని ఇప్పుడు మొదటి బడ్జెట్ సమావేశం మార్చి ముందు పెట్టుకోవాలి. కాబట్టి ఆ బడ్జెట్ ప్రపోజల్లో మీకున్న బడ్జెట్ మొన్న ఇచ్చిన మున్సిపాలిటీలకు ఇచ్చిన బడ్జెట్ 15 కోట్లతో పాటు ఇంకా మన కార్యాచరణ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మనం మంచినీటి సమస్య వచ్చేది ఎండాకాలంతో పాటు పర్మనెంట్గా ఏ విధంగా మనం ఏ వార్డుకు ఎన్ని గంటలు ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, ప్లాన్తో పాటు శానిటైజర్ ఉదయం పూట శానిటైజర్ చేపట్టడం, శానిటైజర్తో పాటు మనం మొత్తంగా బస్తీ దవాఖాన్ల మీద మన మున్సిపాలిటీలో ఉన్న హాస్పిటల్స్ మీద ఏ విధంగా కార్యక్రమం చేయాలి, ఇలా ఒక్కొక్కటి కార్యక్రమాలు పెట్టుకొని ఈ 99 రోజుల కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నాం అంటే ప్రజాప్రతినిధులు కింది స్థాయిలో మీరు అధికారులు మినిస్టర్స్గా మేమున్న అందరం కలిస్తేనే ఇవాళ పేదవానికి సంక్షేమమైన గ్రామాల అభివృద్ధి అయినా వాళ్ళ ఆరోగ్యం పైన ఏదైనా బాగుంటుంది. మళ్ళా మీ అందరికీ కూడా ఒకటే నా రిక్వెస్ట్, రాజకీయాలను 3 సంవత్సరాలు మర్చిపోదాం. మనం అందరం కలిసికట్టుగా అభివృద్ధి విషయంలో మీరు ఎప్పుడు ఏది కావాలన్నా నా దగ్గరికి రావచ్చు. నల్గొండకు వస్తే నేను లేకున్నా మా మేయర్ గారు ఉంటారు, ఇక్కడ వస్తే కలెక్టర్ గారు ఉంటారు. మీ మున్సిపాలిటీలో ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే హైదరాబాద్కి వచ్చిన సెక్రటరీకి ఎప్పుడు కూడా నా దగ్గరికి రావచ్చు. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు జిల్లా కలెక్టర్ గారు కూడా అందుబాటులో ఉన్నప్పుడు మీకు కంపల్సరీ మన అడిషనల్ కలెక్టర్, లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్ గారు ఉంటారు. మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలను సక్సెస్ చేశారంటే ఇది మీకు గెలవగానే ఒక ట్రయల్ లాగా మీకు ఒక అనుభవం కోసంతో పాటు గతంలో 1 సంవత్సరం పాటు మున్సిపల్ ఎలక్షన్స్ లేవు, గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్ ఎలక్షన్స్ లేవు, మధ్యలో కొన్ని సమస్యలు పేరుకుపోయినాయి. అందులో ముఖ్యంగా శానిటేషన్. దాంతోపాటు ఇంకా వివిధ సమస్యల మీద ఒక అవగాహన తెచ్చుకొని దానికి ఏ విధంగా ఎంత బడ్జెట్ కావాలి, మీ దగ్గర ఉన్న బడ్జెట్ ఏంటి, మీకు ఎంతమంది ప్రాపర్టీ ట్యాక్స్ ఎంత వసూలు చేయాలి, మీరు ప్రాపర్టీ ట్యాక్స్ వ్యాపారస్తుల దగ్గర ఎవరి దగ్గరైనా స్తోమత ఉన్న వాళ్ళ దగ్గర, పేదవాళ్ళ దగ్గర బలవంతం చేయకుండా స్తోమతగా ఉండి కట్టగలిగిన వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తేనే ఆ మున్సిపాలిటీ మీద డెవలప్మెంట్ చేయగలుగుతాం. మొత్తం గవర్నమెంట్ మీద స్థానిక సంస్థలు ఆధారపడితే గ్రామీణ ప్రాంతాల్లో కేంద్రంకి వెళ్ళి గ్రాంట్ వస్తుంది, ఈ గ్రాంట్ వస్తుంది. మున్సిపాలిటీస్లో మొత్తం కూడా మీ గ్రాంట్ రావాల్సిన వ్యాపార సంస్థలు కానీ ఇండస్ట్రీస్ కానీ అవన్నీ కూడా లేఅవుట్లకు సంబంధించి కానీ తప్పకుండా వసూలు చేసుకోవాలి. దానితో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు, అక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే ఇచ్చే నిధులు, మినిస్టర్గా నా వంతు, నల్గొండ జిల్లా మినిస్టర్గా నా వంతు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర మీ మున్సిపాలిటీకి సంబంధించిన సమస్యలు, ఇప్పుడు మిర్యాలగూడ బైపాస్ రోడ్ ఉంది, వాళ్ళు కోర్టుకు పోతే నిన్న మీటింగ్లో కూడా సీఎం గారు మేము రివ్యూ చేసుకున్నాం ఏ విధంగా ప్రైవేట్ కాంట్రాక్టర్ చేయాలని. ఇప్పుడు
బొడ్డుపల్లి లక్ష్మి చెప్పింది, పెన్షన్ల సమస్య ఉన్నది, దాన్ని కూడా రేపు అసెంబ్లీలో చర్చిస్తున్నాం. దాంతోపాటు రాబో కాలంలో నల్గొండ జిల్లా పార్టీలకు వద్దు కానీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీని ఆశీర్వదించింది కాబట్టి ముఖ్యంగా నల్గొండ జిల్లా అయితే మొత్తం మనం 8 మంది మనమే ఉన్నాం చైర్మన్. సూర్యాపేట జిల్లాలో ఒక మున్సిపాలిటీ పోయింది కాబట్టి ఇక్కడ మీ మీద నా మీద మన కలెక్టర్ గారి మీద బాధ్యత ఎక్కువ ఉన్నది. తప్పకుండా మీ అందరికి కూడా మళ్ళీ మాటిస్తున్నా, మీరు ఎప్పుడు ఎవరు ఆపదలో ఉన్నా ఇప్పుడే మన డిటిసి గారు చెప్పారు ముఖ్యమైన విషయం. నేను వారం రోజులకే చూస్తున్నా. నిన్నటితో రాత్రితో అబ్బాయి చనిపోయాడు, ఒక ముస్లిం అబ్బాయి, 3 పిల్లలు, తండ్రి లేడు, 30 ఏళ్ళు 32 ఏళ్ళ పిల్లలు. అదే హెల్మెట్ పెట్టుకుంటే 7 బతికేవాళ్ళు. హెల్మెట్ పెట్టడం కానీ, సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేయడం కానీ, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ ఇవన్నీ కూడా తీసుకొని మన మీద ఎంతో ఆశలు పెట్టుకున్న మన తల్లిదండ్రులు కానీ భార్య పిల్లల్ని మీరు వదిలిపెట్టి వాళ్ళని అనాథాలు చేసుకోవడం నిజంగా మనం, ఎందుకంటే బాధ్యత మరచి మనం తెలవకుండానే మనం టీవీలో చూడాలంటే పొద్దున భయం అవుతుంది. ఆటో కింద పోయి లారీ కింద పోయి నలుగురు అక్కడికక్కడే దుర్గంధం. ఇవన్నీ ట్రాఫిక్ రూల్స్ పాటించి మనం సేఫ్గా ఇంటికి వచ్చే విధంగా ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైన కార్యక్రమం. దానికి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేక కార్యక్రమం ఎందుకు తీసుకుంటున్నాం అంటే, ప్రభుత్వంలో మనం లెక్కలు తీస్తే అన్ని రోగాలు వచ్చి వివిధ కారణాల వల్ల చనిపోయిన దానికంటే యాక్సిడెంట్గా చనిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ప్రపంచంలోనే మన భారతదేశం ఫస్ట్ అయితే భారతదేశంలో తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ యాక్సిడెంట్ అవుతుంది. అందుకని ఇలా రోడ్ల విషయంలో కూడా హైదరాబాద్, విజయవాడ కూడా 8 గా వచ్చే నెల టెండర్ పిలుస్తున్నాం 10,400 కోట్లతో. నిన్న జరిగిన మీటింగ్లో కూడా ధర్మేశ్వరం వరకు 4 లేన్ పెట్టి, ధర్మేశ్వరం నుంచి మన గుర్రపూడు మల్లెపల్లి నుంచి దేవరకొండ వరకు, ఢిల్లీ వరకు కూడా 4 లేన్ రోడ్ శాంక్షన్ చేసిన 380 కోట్లు. మళ్ళీ కనగర్ నుంచి చెన్నూరు మరియు కూడా మాల్ నుంచి హైదరాబాద్ రోడ్డుకు అక్కడ కూడా 4 లేన్గా టెండర్ పిలవడం జరిగింది. 16 టెండర్స్ ఉన్నాయి. రోడ్ల మీద దృష్టి పెడుతున్నాం. కానీ ఈలోపు మీరందరూ కూడా జాగ్రత్తగా ఈ ట్రాఫిక్ రూల్స్ అన్ని పాటించాలని మరొకసారి జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా వారికి ఆదేశాలు ఇస్తూ, ఎప్పుడు మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్లు చిన్న చిన్న సమస్యల మీద వచ్చినా మీరు వెంటనే రెస్పాండ్ అయ్యి మీ అడిషనల్ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి వాళ్ళ సమస్యల మీద 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు మీ దగ్గర ఏమైనా ఎమర్జెన్సీ ఫండ్స్ ఉన్నా, మున్సిపాలిటీలో ఫండ్స్ లేనప్పుడు మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ఇప్పుడే నాకు ఇక్కడ కూర్చున్నప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీటింగ్ వచ్చే ముందు ఇక్కడ 7 కోట్ల రూపాయలు రోడ్ వైండింగ్లో కావాలని అక్కడ ఎవరో పట్టుకొని అడిగారు. ఏం సంగతి నేను అడిగినా, సార్ టోకెన్ రిలీజ్ అయింది కానీ అమౌంట్ రిలీజ్ కాలేదు, మా షాప్ పోయే సార్ ఎప్పుడో పోయినాయి 10 ఏళ్ళ కింద అని చెప్తే, నేను వచ్చిన తర్వాత మెసేజ్ పెట్టిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్కు ఒక 15 నిమిషాల్లోనే సార్ ఇవ్వరు మీ పెట్టిన టోకెన్ ఇమీడియట్గా రిలీజ్ చేసిన సార్, బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి 7 కోట్లు అని చెప్పి. అంటే ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడుకుంటేనే 7 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తారు. అంటే 6 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, 2 సార్లు మినిస్టర్గా నాకున్న పరిచయాలు కానీ, అనుభవం కానీ, నేను ఆఫీసర్లతో ఉండే విధానం కానీ తప్పకుండా మీ అందరికి కూడా అండగా ఉంటారని మా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 16th రోజు ఏర్పడితే ఆ రోజు పొద్దున 3-4 గంటలకి పోయి మీ అందరం పోయి మేయర్ గారు, నేను, మా డిఎస్పీ గారు, కలెక్టర్ గారు నిధులు, అక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే ఇచ్చే నిధులు, మినిస్టర్గా నా వంతు, నల్గొండ జిల్లా మినిస్టర్గా నా వంతు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర మీ మున్సిపాలిటీకి సంబంధించిన సమస్యలు, ఇప్పుడు మిర్యాల కూడా బైపాస్ రోడ్ ఉంది, వాళ్ళు కోర్టుకు పోతే నిన్న మీటింగ్లో కూడా సీఎం గారు మేము రివ్యూ చేసుకున్నాం ఏ విధంగా వేరే కాంట్రాక్టర్ చేయాలని. ఇప్పుడు మా బొడ్డుపల్లి లక్ష్మి చెప్పింది, పెన్షన్ల సమస్య ఉన్నది, దాన్ని కూడా రేపు అసెంబ్లీలో చర్చిస్తున్నాం. దాంతోపాటు రాబో కాలంలో నల్గొండ జిల్లా పార్టీలకు వద్దు కానీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీని ఆశీర్వదించింది కాబట్టి ముఖ్యంగా నల్గొండ జిల్లా అయితే మొత్తం మనం 8 మంది మనమే ఉన్నాం చైర్మన్. సూర్యాపేట జిల్లాలో ఒక మున్సిపాలిటీ పోయింది కాబట్టి ఇక్కడ మీ మీద నా మీద మన కలెక్టర్ గారి మీద బాధ్యత ఎక్కువ ఉన్నది. తప్పకుండా మీ అందరికి కూడా మళ్ళీ మాటిస్తున్నా, మీరు ఎప్పుడు ఎవరు ఆపదలో ఉన్నా
ఇప్పుడే మన డిటీసీ గారు చెప్పిండు ముఖ్యమైన విషయం. నేను వారం రోజులకే చూస్తున్నా. నిన్నటితో రాత్రితో ఆ అబ్బాయి చనిపోయాడు, ఒక ముస్లిం అబ్బాయి, 3 పిల్లలు, తండ్రి లేడు, 30 ఏళ్ళు 32 ఏళ్ళ పిల్లలు. అదే హెల్మెట్ పెట్టుకుంటే 7 బతికేవాళ్ళు. హెల్మెట్ పెట్టడం కానీ, సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేయడం కానీ, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ, ఇవన్నీ కూడా తీసుకొని మన మీద ఎంతో ఆశలు పెట్టుకున్న మన తల్లిదండ్రులు కానీ భార్య పిల్లల్ని మీరు వదిలిపెట్టి వాళ్ళని అనాథాలు చేసిపోవడం నిజంగా మనం, ఎందుకంటే బాధ్యత మరిచి మనం తెలవకుండానే మనం టీవీలో చూడాలంటే పొద్దున భయం అవుతుంది. ఆటో కింద పోయి లారీ కింద పోయి నలుగురు అక్కడికక్కడే దూరంలో అని. ఇవన్నీ ట్రాఫిక్ రూల్స్ పాటించి మనం సేఫ్గా ఇంటికి వచ్చే విధంగా ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైన కార్యక్రమం. దానికి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేక కార్యక్రమం ఎందుకు తీసుకుంటున్నాం అంటే, ప్రభుత్వంలో మనం లెక్కలు తీస్తే అన్ని రోగాలు వచ్చి వివిధ కారణాల వల్ల చనిపోయిన దానికంటే యాక్సిడెంట్గా చనిపోయిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ప్రపంచంలోనే మన భారతదేశం ఫస్ట్ అయితే భారతదేశంలో తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ యాక్సిడెంట్ అవుతున్నాయి. అందుకని ఇలా రోడ్ల విషయంలో కూడా హైదరాబాద్, విజయవాడ కూడా 8 లేన్గా వచ్చే నెల టెండర్ పిలుస్తున్నాం 10,400 కోట్లతో. నిన్న జరిగిన మీటింగ్లో కూడా ధర్మేశ్వరం వరకు 4 లేన్ పెట్టి, ధర్మేశ్వరం నుంచి మన గుర్రపూడు, మల్లెపల్లి నుంచి దేవరకొండ వరకు, ఢిల్లీ వరకు కూడా 4 లేన్ రోడ్ శాంక్షన్ చేసిన 380 కోట్లు. మళ్ళీ కనగరం నుంచి చెన్నూరు, మరిగూడెం మాల్ నుంచి హైదరాబాద్ రోడ్డుకు అక్కడ కూడా 4 లేన్గా టెండర్ పిలవడం జరిగింది. 16 సార్లు టెండర్స్ ఉన్నాయి. రోడ్ల మీద దృష్టి పెడుతున్నాం. కానీ ఈలోపు మీరందరూ కూడా జాగ్రత్తగా ఈ ట్రాఫిక్ రూల్స్ అన్ని పాటించాలని మరొకసారి జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా వారికి ఆదేశాలు ఇస్తూ, ఎప్పుడు మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్లు చిన్న చిన్న సమస్యలకి వచ్చినా మీరు వెంటనే రెస్పాండ్ అయ్యి మీ అడిషనల్ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి వాళ్ళ సమస్యల మీద 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు మీ దగ్గర ఏమైనా ఎమర్జెన్సీ ఫండ్స్ ఉన్నా, మున్సిపాలిటీలో ఫండ్స్ లేనప్పుడు మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా, ఇప్పుడే నాకు ఇక్కడ కూర్చున్నప్పుడు, నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీటింగ్ వచ్చే ముందు ఇక్కడ 7 కోట్ల రూపాయలు రోడ్ వైండింగ్లో కావాలని అక్కడ ఎవరో పట్టుకొని అడిగారు. ఏంటంటే నేను అడిగిన నాకు టోకెన్ రిలీజ్ అయింది కానీ అమౌంట్ రిలీజ్ కాలేదు, మా షాప్ పోయే సార్ ఎప్పుడో పోయింది 10 ఏళ్ళ కింద అని చెప్తే, నేను వచ్చిన తర్వాత మెసేజ్ పెట్టిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్కు ఒక 15 నిమిషాల్లోనే సార్ ఇవ్వరు మీ పెట్టిన టోకెన్ ఇమీడియట్గా రిలీజ్ చేసిన సార్, బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి 7 కోట్లు అని చెప్పి. అంటే ఇక కూర్చొని మాట్లాడుకుంటేనే 7 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తాం. అంటే 6 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, 2 సార్లు మినిస్టర్గా నాకున్న పరిచయాలు కానీ, అనుభవం కానీ, నేను ఆఫీసర్లతో ఉండే విధానం కానీ తప్పకుండా మీ అందరికి కూడా అండగా ఉంటారని, మా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 16th రోజు ఏర్పడితే ఆ రోజు పొద్దున 3-4 గంటలకే పోయి మీ అందరం పోయి చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.